Introduce the Red Door మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 47 minutes తో నెట్ఫ్లిక్స్ అండ్ సోనీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి ముందర ఒక 4 మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్ చూడకుండా ఈ మూవీస్ చూడొచ్చా అంటే ఎస్ గైస్ చూడొచ్చు. ఈ మూవీకి ఆ మూవీకి మరీ అంత లింకే ఉండదు అనమాట. అలాగే ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటది. సరే, ఇంకా ఈ మూవీ ఎలా ఉందిరా అంటే మూవీ స్టార్ట్ చేయడమే మా గ్రాండ్ పా చనిపోయిందిరా, అలాగే ఒక చిన్న ఫాదర్ సెంటిమెంట్ తో స్టార్ట్ చేస్తారు. అదైతే ఓకే, పర్లేదు, బాగానే ఉంది అనుకుంటాం. అలాగే మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం లేట్ గా స్టార్ట్ చేస్తారు. లిటరల్లీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ చేస్తారు. సరే, ఇదంతా పక్కన పెడితే మూవీలో కొన్ని ఆర్ట్స్ ఉంటాయి గైస్, డయాగ్రామ్స్. అవి మామ చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. నాకు మూవీలో మెయిన్ థింగ్ అండ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఏంట్రా అంటే ఈ డయాగ్రామ్స్. అలాగే మూవీ లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ గైస్ కొంచెం బాగుంటుంది. అక్కడ స్టోరీ కావచ్చు, ఒక ఇంటెన్సిటీ కావచ్చు, కొంచెం బాగా బిల్డ్ చేసుకున్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే మనకైతే అన్ని కట్స్ ఉండవు అనమాట. ఏదో ఒక చిన్న సీన్ తీసుకుంటాడు, దాన్ని పర్ఫెక్ట్ గా తీసుకువెళ్తా ఉంటాడు. అదైతే మనకైతే కొంచెం నచ్చుతుంది. అలాగే ఆ క్లైమాక్స్ కూడా కొంచెం పర్లేదు గైస్, కొంచెం బాగుంది. నాకైతే కొంచెం పర్లేదులే, ఓకే ఓకేలా అనిపించింది. బట్ ఏంటంటే ఈ మూవీలో మెయిన్ థింగ్ స్టార్టింగ్ లో 1 hour మామ నాకైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ అనిపించింది. అక్కడ ఒక పర్ఫెక్ట్ స్టోరీ ఉండదు, ఏం ఉండదు అనమాట. అలాగే కట్స్ వస్తా ఉంటాయి. అసలు ఆ కట్స్ ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు. సీన్ కి సింక్ లేకుండా ఎలాగ పడితే అలా తీసుకువెళ్తా ఉంటాడు. దెయ్యం అంటాడు, ఫాదర్ సెంటిమెంట్ అంటాడు, లవ్ అంటాడు, అద్దంటాడు, ఇద్దంటాడు. లిటరల్లీ ఏంటంటే తికమక చేస్తా ఉంటాడు. అలాగే మన హీరోకి ఏదో గుర్తొచ్చేస్తుంది, అది ఇది అనేసి ఎలాగ పడితే అలా తిప్పేస్తా ఉంటారు గైస్ మూవీ స్టోరీని వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించలేదు. అసలు మనకైతే లిటరల్లీ కన్ఫ్యూజన్ అవుతా ఉంటాం మనం. అంతా తికమక చేస్తూ ఎలాగ పడితే అలా తీసుకువెళ్తా ఉంటారు మూవీ స్టోరీని. అలాగే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అంటారు. ఆ ఎమోషన్ కూడా గైస్ పర్ఫెక్ట్ గా ఉండదు. అసలు ఆ స్టార్టింగ్ దానికి ఆ ఎండింగ్ దానికి సంబంధం లేకుండా ఎలాగ పడితే అలా రాసుకున్నారు. ఆ ఎమోషన్ అయితే నాకైతే అసలు అసలు వర్కౌట్ అవ్వలేదు. ఒక పర్ఫెక్ట్ డ్రామా లేకుండా ఎలాగ పడితే అలా తీసుకువెళ్తా ఉంటారు అక్కడ ఎమోషన్ ని. ఒక సీన్ పర్ఫెక్ట్ గా ఉండి ఆ సీన్ నుంచి ఎమోషన్ ట్రై చేస్తే కొంచెం బాగుండేది. కాకపోతే అలా కాకుండా ఎలాగ పడితే అలా ట్రై చేస్తా ఉంటారు. అందువల్ల అయితే మనకైతే వర్కౌట్ అవ్వదు. అసలుకి ఏదో ఉంటది అనుకున్న హర్రర్ అన్నారు, రెడ్ డోర్ అంటున్నారు, అది ఇది అనేసి. కాకపోతే ఏ ఉండదు అనమాట. ఏదో క్లైమాక్స్ లో 1 or 2 దెయ్యాలు వస్తాయి అంతే. అవి ఏంటో అలా వచ్చి అలా వెళ్తాయి. ఇంకా మరీ ఎంత గొప్పగా ఉండదు అక్కడ. సో ఇంక ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే స్టార్టింగ్ లో 1 or 2 సీన్స్ లో లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు గైస్. ఇంకా మీ ఇష్టం, చూస్తారా చూడడం అనేసి. కాకపోతే మరీ అంతగా డిస్టర్బ్ చేయదు. సో ఓవరాల్ గా ఇంకా ఈ మూవీ ఎలా ఉందిరా అంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.